చాలామంది తెలియక యేసు ప్రభు అంటే మతాలు మారుస్తున్నాడు అనుకుంటారు, కానీ మతాలు మార్చడం దేవుని ఉద్దేశం కానే కాదు. ఆయన మనసులో మార్చాలని ఆశపడుతున్నాడు, బ్రతుకులు మార్చాలని ఆశపడుతున్నాడు. ఎందుకోసం అంటే మతాలు మార్చుకోవడం ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. మనస్సు మారితే ఉపయోగం ఉంది, బ్రతుకులు మారితే ఉపయోగం ఉంది. నా యేసయ్య లోకానికి వచ్చింది మనిషి యొక్క మనస్సును మార్చాలని, హృదయాన్ని మార్చాలని, పాడైపోయిన బ్రతుకులు మార్చాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. మెరిసేదంతా ఏం కాదు, బంగారం కాదు అని. మనిషి చూడ్డానికి పైగా బాగా ఉండొచ్చేమో, చాలా చక్కగా ఉండొచ్చేమో, వెల్ మేనర్స్డ్ పర్సన్గా ఉండొచ్చేమో, వెల్ బిహేవ్డ్ పర్సన్గా ఉండొచ్చేమో, కానీ బాగా చదువుకున్నట్టు, బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు ఉండొచ్చేమో, కానీ మనిషి హృదయం మాత్రం పాప బంధకాల చేత బంధించబడింది. దేవుడు మాత్రమే, మరలా చెప్తున్నాను, దేవుడు మాత్రమే మనిషిని విడుదల చేయగలడు ఆ బంధకాల నుంచి. మన భారతదేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో అపాయింట్ అవ్వాలి అంటే, ఆ స్థానానికి రావాలంటే చాలా కష్టపడాలి. మన భారతదేశంలో కొన్ని సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లేదా సర్వీస్ పోస్టులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, పోలీస్ సర్వీస్, ఆ తర్వాత రెవెన్యూ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, ఫారిన్ సర్వీసెస్, ఇలా చాలా ఉన్నాయనుకోండి. అయితే ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఐపీఎస్ ఆఫీసర్గా ఆ వ్యక్తి ఎలక్ట్ అయ్యాడు, ఎగ్జామ్ రాశాడు, ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు, ట్రైనింగ్ అయింది. ఒక డిస్ట్రిక్ట్కి ఆయన్ని ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా లేకపోతే ఒక కమిషనర్గా అపాయింట్ చేస్తారు. చాలా ఉన్నతమైన స్థానం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన వాడు, అనేక మందికి మార్గదర్శకంగా నిలవాల్సిన పోలీస్ ఆఫీసర్. తన వివాహ సమయం వచ్చేసరికి, అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అతనికి, జాబ్ వచ్చిన తర్వాత అతనికి వివాహం చేయాల్సి వస్తే 5 కోట్ల రూపాయలు కట్నం డిమాండ్ చేశారట. చెప్పండి ఎంత? లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్ వివాహ వయసు వచ్చేసరికి ఆ అమ్మాయి దగ్గర నుండి 5 కోట్ల రూపాయల కట్నం. సరే, అల్లుడు గారు ఐపీఎస్ కదా, చాలా డబ్బులు వస్తాయి కదా అనుకున్నారో ఏంటో, ఆ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వారికి ఉన్నవన్నీ అమ్మేసి, ఇంకా ఆల్మోస్ట్ దే మేడ్ దెమ్సెల్వ్స్ జీరో, ఇంకా కొంత అప్పు తెచ్చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేసి 5 కోట్ల రూపాయలు కట్నం ఇచ్చేశారు. ఇది నా సొంత మాటలు కాదు, పేపర్లో వచ్చినవే, పేపర్ కట్టింగ్లు కూడా ఉన్నాయి కొంతమంది దగ్గర. 3 నెలలు బాగా చూసుకున్నాడు అమ్మాయిని. 3వ నెల దాటిన తర్వాత మరలా కట్నం తీసుకురాని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. సహించింది కొన్ని నెలల పాటు, ఫోన్లే మారతాళ్లే, ఈ వరకట్న వేధింపులు తట్టుకోలేకపోయింది. వాళ్ళ అమ్మకి నాన్నకి చెబితే ఇంకెక్కడి నుంచి తీసుకురమ్మంటావమ్మా, మా దేహాలమ్మ తీసుకురావాలి, మా అవయవాలమ్మ తీసుకురావాలి, డబ్బులు మా దగ్గర ఏమీ లేవు అని వాళ్ళు చేతులు ఎత్తేశారు. చూసింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద తన సొంత భార్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, వరకట్నం వేధిస్తున్నాడని. ఎటుపోతుంది సమాజం, ఎటు వెళ్తుంది సమాజం? ఏమైపోయింది చదువులో, ఏమైపోయినాయి అంతస్తులో, ఏమైపోయినాయి క్యాడర్లో, ఏమైపోయినాయి స్టేటస్లో, ఏమైపోయినాయి మానవ యొక్క అవుట్వర్డ్ అపిరెన్స్ ఏమైపోయింది? ఇవన్నీ కూడా మనిషి హృదయాన్ని పాప బంధకాల నుంచి విడుదల చేయలేదు, దురాశ నుండి మనిషిని విడుదల చేయట్లేదు. అందుబడి యాకోబు అన్నాడు, ఎందుకు కొన్నిసార్లు పోరాటాలు, యుద్ధాలు జరుగుతున్నాయి, మీ శరీరంలో రేగుతున్న భోగేచ్చలే కదా అన్నాడు. మనిషి హృదయంలో, మనిషి శరీరంలో రేగుతున్న భోగేచ్చలే మనిషిని బంధకాల్లోకి నెట్టేస్తే, ఈ బంధకాల నుంచి విడుదల చేసేవాళ్ళు ఎవరు? మతాలు మార్చుకోవడం ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది మతాలు మార్చుకుంటున్నారని చాలామంది ప్రయాసపడతారు. ఏ మాత్రం ఉపయోగం లేదు మతం మార్చుకోవడం ద్వారా. మీరు ఎవరు మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదో. మనసు మార్చుకోండి, బతుకు మార్చుకోండి, జీవితం మార్చుకోండి. యేసు ప్రభుకు మీ హృదయాల్లో చోటు ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబడతారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అభ్యున్నత దిశగా మీ జీవితాలు సాగిపోతాయి. దేవుడు మిమ్మల్ని బలపరిచి తన మహిమ కొరకు వాడుకుంటారు. పామ్ సండే మనకు నేర్పించే మొదటి పాఠం ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఆనర్డ్. లేఖనాలు మాకు బాగా తెలుసు, పాత నిబంధన లేఖనాలలో మేము చాలా ప్రవీణులము, అన్నీ మాకు కంటతావచ్చు, దేవుని గురించి మాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళు యేసు ప్రభువుని ఆరాధించలేకపోయారు. చంటి పిల్లలు, ఏమీ తెలియదు అనుకున్నవారు, ఏమీ రాదనుకున్నవారు, నెట్టివేయబడిన వారు, గెంటివేయబడిన వారు, వీరెందుకు పనికిరారన్నవారు సత్యాన్ని తెలుసుకుని యేసయ్యను ఆరాధించడం ప్రారంభిస్తే ప్రభు ఎవరి పక్షంగా నిలబడ్డాడో తెలుసా? ఆ చంటి బిడ్డల పక్షంగానే నిలబడ్డాడు. దేవుని నామ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చాలా సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తూ ఉండొచ్చు, చాలాసార్లు నువ్వు బైబిల్ చదివి ఉండొచ్చు, చాలాసార్లు నువ్వు ఇలాంటి మీటింగ్లలో లేకపోతే ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యం వినుండొచ్చు, చాలా కానుకలను దేవుని కోసం ఇచ్చి ఉండొచ్చు, ఎన్నో పాటలను దేవుని కోసం పాడి ఉండొచ్చు,
ఎన్నోసార్లు దేవుని కోసం ప్రయాణాలు చేసి ఉండొచ్చు. కానీ డూ యు నో ద రియల్ వాల్యూ ఆఫ్ వర్షిప్? ఒక షాలో ప్రైజ్కి, ఒక ట్రూ వర్షిప్కి చాలా తేడా ఉంది. పై ఆరాధనలకు నిజమైన ఆరాధనకు తేడా ఉంది. అర్ధరహితమైన ఆరాధన చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లో, కానీ అర్థవంతమైన ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందును బట్టే ప్రభు అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వాట్ డస్ ఇట్ మీన్ వెన్ జీసస్ సెడ్ గాడ్ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్? సత్యమందు దేవుణ్ణి ఆరాధించడం, ఆత్మలో దేవుణ్ణి ఆరాధించడం అర్థం ఏంటంటే, శరీరంతో ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారేమో. చేతులెత్తి ఆరాధన చేస్తారు, నాట్యాలు చేసి ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు, కింద పడిపోయి దొర్లి ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అవి కేవలం శారీరకానికే పరిమితం అయితే దానివల్ల ప్రయోజనం లేదు. లోపల ఉన్న మన ఆత్మ ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి హృదయపూర్వకంగా. అందును బట్టి నిజమైన ఆరాధన కొన్నిసార్లు గ్రాటిట్యూడ్ నుండి వస్తుందన్నాడు దేవుని సేవకుడు. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఆరాధన చేయడం, ప్రభు నీ కొరకు చేసిన గొప్ప మేళ్లను జ్ఞాపకం చేసుకుని, ఆయన నీ కొరకు చేసిన సిలువ శ్రమను జ్ఞాపకం చేసుకుని, కన్నీళ్లతో దేవుని ఆరాధిస్తూ, ప్రభువా నేను ఉండాల్సిన స్థానాన్ని నువ్వు కోరుకుని ఈ రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నీ మందిరంలో నిలిచే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నిన్ను అబ్బా తండ్రిని పిలిచే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నా యొక్క ఆశ్రయ దుర్గముగా, నా ఆధారముగా, నా కేడముగా, నా శృంగముగా, నా శైలముగా నీవు ఉన్నావు ప్రభు అని కొందనాలు. నీవు లేకపోతే నేను లేను ప్రభు అని హృదయపూర్వకంగా ఎవరు ఆరాధన చేస్తారో ఆ ఆరాధన కృపా సింహాసనాన్ని కదిలిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. హల్లెలూయా. ఆర్ యు ఎ ట్రూ వర్షిపర్ ఆఫ్ జీసస్? Are you a radical worshipper of Jesus? యేసయ్యను ఆరాధించడంలో తెగింపు ఉందా? ప్రభువుని ఆరాధించడంలో అన్ని విషయాలు ప్రక్కన పెట్టి ముందుకు వస్తున్నావా? దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. శాస్త్రులు చూస్తున్నారని చెప్పి అక్కడున్న వాళ్ళు ఆరాధన ఆపలేదు. పరిచయులు ప్రశ్నిస్తారని చెప్పి అక్కడున్న వాళ్ళు ఆరాధన ఆపలేదు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ఏమన్నా అనకపోయినా, వాట్ వీ వాంట్ టు డూ వీ వాంట్ టు డూ, మేము చెయ్యాలనుకుంది చేస్తాం అని అక్కడున్న వాళ్ళు రుజువుపరిస్తే వారు ఆఖరికి ఎవరి ప్రశంసలు అందుకున్నారో తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభువే వారిని మెచ్చుకున్నాడు. హల్లెలూయా. ప్రభువు మెచ్చే ఆరాధన నువ్వు చేస్తావా? ఈరోజు మనుషులు చూస్తున్నారని బాగానే చేస్తున్నావు. మనుషులు చూస్తున్నారని, లేదా భర్త చూస్తున్నారని, భార్య చూస్తుందని, పిల్లలు చూస్తున్నారని, పాస్టర్ గారు చూస్తున్నారని మంచిగానే ఆరాధన చేస్తున్నావు. ఈ ఆరాధన హృదయం నిజంగా నీకుందా? కేవలం నువ్వు ఆదివారపు ఆరాధికుడిగానే ఉన్నావా, లేదా రోజు దేవుని ఆరాధన చేస్తున్నావా? వర్షిప్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ సండేస్. ఆరాధన కేవలం ఆదివారం మాత్రమే చేసేది కాదు, అది